ఏపీ ఇంటర్ ఫలితాలను సోషల్ మీడియా ఎక్స్ లో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో గతేడాది కంటే కూడా ఈ ఏడాది అత్యధికంగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో 70% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా ఇంటర్ రెండో సంవత్సరంలో 83% ఉత్తీర్ణులయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ షెడ్యూల్ కూడా ఇంటర్ బోర్డు విడుదల చేసింది. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. మార్చి 1వ తేదీ నుంచి జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఈరోజు పరీక్షా ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఏదైతే ట్విట్టర్ వేదికగా ఆయన ఈరోజు ఇంటర్మీడియట్కి సంబంధించిన పరీక్ష ఫలితాలను ఆయన విడుదల చేయడం జరిగింది. అయితే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 1535 సెంటర్లో 10,17,107 మంది విద్యార్థులు ఈ పరీక్షలకి హాజరవడం జరిగింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం కూడా బాగా పెరిగింది. మరోవైపు మొదటి సంవత్సరం సంబంధించి 70% ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించి 83% ఉత్తీర్ణత సాధించడం కూడా గత ఏడాదితో పోలిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సంబంధించి అనేక మార్పులు, కొత్త తరహా మార్పులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా విద్యార్థులకి మంచి భవిష్యత్తు కలిగించాలి, విద్యలో ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకొని వారు ఉత్తీర్ణత సాధించాలి, మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి ప్రత్యేకంగా విద్యాశాఖ సంబంధించి ఎన్నో మార్పులకి నాంది పలుకుతున్న తరుణంలో ఇప్పుడు వచ్చిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో అధిక శాతం కూడా ఉత్తీర్ణత సాధించడం, గత ఏడాది కంటే ఈ ఏడాది కూడా మంచి స్థాయిలో రిజల్ట్ రావడం కూడా అధికారులు కావచ్చు, లేదా అధ్యాపకులు కావచ్చు, టీచర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా, విద్యాశాఖ సంబంధించిన అధికారులు కూడా సంతోషపడుతున్న సూచనగా మనం చూడొచ్చు, సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే మరోవైపు ఎవరైతే ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థికి సంబంధించి ఈ నెల 15 అంటే ఏప్రిల్ 15వ తేదీలోపు ఫీజులు కట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ లోపు ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్కి సంబంధించి షెడ్యూల్ కూడా ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారో ఏప్రిల్ 15వ తేదీ నుంచి 22వ తారీఖు వరకు కూడా ఆ డేట్ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి కూడా ఈ పరీక్షలకు సంబంధించి సప్లిమెంటరీకి ఎవరైతే హాజరవుతున్న విద్యార్థులు ఫీజు చెల్లించుకోవాల్సిన గడువు తేదీని కూడా ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 22వ తేదీ లాస్ట్ తేదీ అనగా ప్రకటించారు. మరోవైపు మే 12వ తేదీ నుంచి ఏదైతే సప్లిమెంటరీ సంబంధించిన ఎగ్జామ్ సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరోవైపు పాస్ అయిన విద్యార్థులకి ఆయన సోషల్ మీడియా వేదికగా మంత్రి నారా లోకేష్ అయితే శుభాకాంక్షలు తెలిపారు. మంచి ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని కూడా ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా ఎవరైతే ఫెయిల్ అయిన విద్యార్థులకి మరో అవకాశం కల్పిస్తున్నాం, ఖచ్చితంగా దాంట్లో మీరు మంచి మార్కులతో పాస్ అవ్వాలని చెప్పేసి ఆయన ఆల్ ద బెస్ట్ కూడా సోషల్ మీడియా వేదికగా చెప్పడం జరిగింది, ఎక్స్ వేదికగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ఎగ్జామ్స్ సెంటర్ వద్ద గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రతి ఎగ్జామ్ సెంటర్ వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా ఉన్న సెంటర్లకే ఆయన వారు కేటాయించడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో కట్టదిట్టమైన భద్రత వలయంలో ఎగ్జామ్స్ కూడా సక్సెస్గా నిర్వర్తించారు. ఏ సెంటర్ వద్ద కూడా ఎటువంటి సంఘటనలు ఎదురు కాకుండా పూర్తి స్థాయిలో సక్సెస్గా ఎగ్జామ్స్ కూడా నిర్వహించింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు రిజల్ట్ విషయంలో కూడా చూస్తే గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది అధిక శాతంలో కూడా ఉత్తీర్ణత శాతం కూడా పెరిగింది. అయితే గత ఏడాది ఎవరైతే అమ్మాయిలు ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారో అదేవిధంగా ఈ ఏడాది కూడా అమ్మాయిలు కూడా అధిక శాతంలో పాస్ అయిన మనం చూడొచ్చు. అయితే అధికంగా పాస్ అయిన జిల్లాగా కృష్ణా జిల్లా ఉంటే తక్కువ శాతంలో పాస్ అయిన విద్యార్థులుగా అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా సంబంధించిన విద్యార్థులు పర్సంటేజ్లో లో పర్సంటేజ్ ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా కూడా రావడం జరిగింది. అయితే మరోవైపు ఎవరైతే ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఈ రోజే రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వాట్సాప్ గవర్నెన్స్కి, అంటే వాట్సాప్ ద్వారా పూర్తిగా ప్రభుత్వ సేవలు తెలుసుకునే విధంగా ప్రభుత్వ సేవలు అందరూ కూడా నేరుగా ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించడం ద్వారా ప్రభుత్వం కేటాయించిన నంబర్కి ప్రభుత్వం మనమిత్ర నంబర్ నుంచి సంబంధించి వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించి ఒక నంబర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ నంబర్కి హాయ్ అని టైప్ చేయగానే ప్రభుత్వ సేవలు ఏ విధంగా పొందొచ్చు అని చెప్పేసి ఒక రిప్లై మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. దాంట్లోని చాలామంది విద్యార్థులు అధిక శాతం ఈ ఏడాది ఎగ్జామ్ ఎవరైతే అటెండ్ అవుతారో అందరూ కూడా హాల్ టికెట్స్ అందరూ కూడా మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకున్న పరిస్థితి మరోసారి ఇప్పుడు
ఇంటర్మీడియట్ సంబంధించిన పరీక్ష ఫలితాలను కూడా పూర్తి స్థాయిలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చాలామంది ఎక్కువగా దాన్ని వినియోగించుకున్నారు. ఈజీగా ఒకప్పుడైతే గతంలో మన రిజల్ట్కి సంబంధించి ఇంటర్నెట్ సెంటర్ వద్ద బారులు తీరిన పరిస్థితి, రిజల్ట్ ఏ విధంగా వచ్చింది, ఎంత ఉత్తీర్ణత సాధించాలని చెప్పేసి విద్యార్థులు తెలుసుకునేందుకు ఇంటర్నెట్ సెంటర్ వద్ద బారిన తీరిన పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే వాట్సాప్ గవర్నెన్స్ని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఆ వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే మన మిత్ర ఒక నంబర్ కేటాయించారో ఆ నంబర్కి హాయ్ అని చెప్పగానే, హాయ్ అని మెసేజ్ పెట్టగానే ప్రభుత్వ సేవలు వస్తున్నాయి. దానిలో భాగంగా హాల్ టికెట్ రావడం జరిగింది ఎగ్జామ్స్ టైంలో. ఇప్పుడు రిజల్ట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎన్ని మార్కులు, ఏ ఎగ్జామ్, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత పర్సెంటేజ్లో పాస్ అయ్యారని చెప్పి పూర్తి వివరాలతో కూడిన మార్కుల లిస్టు కూడా డౌన్లోడ్ అయ్యే పరిస్థితి, విద్యార్థి కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఏదైనప్పుడు కూడా ఎవరైతే ఎగ్జామ్ ట్రైల్ అయ్యారో వారికి మరో అవకాశం కల్పిస్తూ ఇమీడియట్లీ వారు చదువుకునే విధంగా, వారు మంచి మార్కులతో పాస్ అయ్యే విధంగా సప్లిమెంటరీ షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం కూడా ఒకంత విద్యార్థులు ఆనందపడుతున్న విషయంగా మనం చూడొచ్చు. గణేష్ దుర్గాప్రసాద్, మెగా నైన్ టీవీ, విశాఖ.